హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? ఇది మా పెరట్లో ఉన్న చిక్కుడు పాదు. చిక్కుడుకాయలు కోస్తున్నాను. జనరల్‌గా చిక్కుడుకాయలతో కూర వండుకుంటాం కదా! ఈరోజు పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇది మా అందరి ఫేవరెట్. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. చిక్కుడుకాయలు ఇలా 2 వైపులా తీసేసి ఒకసారి తీసి చూసుకోవాలి ఏమైనా పురుగులున్నాయా అని. ఆ చిక్కుడుకాయలన్నీ చాలా బాగున్నాయి. సో, ముందుగా కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయలన్నీ కడిగేసి, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. సో, దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కొంచెం వేడెక్కాక బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. దాంతో పాటు కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి. నేను పచ్చిమిర్చి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. సో, మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాలి. సో, అందుకే ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి, క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలున్నాయి కదా! వాటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఎందుకంటే చిక్కుడుకాయలో గింజలుంటాయి కదా! సరిగ్గా ఉడకవనమాట అన్ని వెజిటబుల్స్‌తో వేసేస్తే. సో, అందుకే నేనిలా ముందు చిక్కుడుకాయలు వేసేసి ఒకసారి మగ్గించుకొని తర్వాత మిగతా వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. నేనిక్కడ పొటాటో, బీన్స్ అండ్ క్యారెట్ తీసుకుంటున్నాను క్యాప్సికమ్‌తో పాటు. సో, మీకు కావాలంటే కాలీఫ్లవర్ అండ్ బఠానీ ఇవి ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మిగతా వెజిటబుల్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి వీటిని కూడా మూత పెట్టేసి ఒక 5-8 మినిట్స్ మగ్గనిద్దాం. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. సో, ఇవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు. అలాగే టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఒకసారి కలిపేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. దీంట్లోకి ఒక కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే ఇది హోమ్‌మేడ్ బిర్యానీ మసాలా అనమాట. ఇంట్లోనే చేశాను. సో, దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఈ బిర్యానీ మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. సో, రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ రైస్‌ని హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్ తక్కువ తీసుకుంటున్నాను. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో, ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఇలా తీసుకోవడం వల్ల మంచిది మన బాడీకి కూడా. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో చూసుకోవాలి. నేను కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకుంటున్నాను. మీరు నార్మల్‌గా చేస్తే 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ పోసుంటాం కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక 10-15 మినిట్స్‌లో ఉడికిపోతుంది. సో, నాది ఇక్కడ పులావ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బావుందో! నేనిక్కడ నార్మల్ రైస్‌తో చేశాను. మీకు కావాలి అంటే నచ్చితే బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. మేమిది రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా నార్మల్‌గానే చేసేసాను. అండ్ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చాలా బావుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కదా చిక్కుడుకాయలు. అలాగే చిక్కుడుకాయలు ఎండిపోయాక సీడ్స్ ఒస్తాయి కదా! వాటితో కూడా నేను పులావ్ కర్రీ చేస్తాను. సో, ఈ చిక్కుడుకాయలు చాలా హెల్తీ అనమాట. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్‌గా ఉంటాయి. ఇలా వెజిటబుల్స్ ఎక్కువేసుకొని, రైస్ తక్కువేసుకొని, కుక్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ అన్నీ పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి చిక్కుడుకాయలు కూడా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బావుంది. అండ్ స్పైస్ కొంచెం తక్కువయింది. మా పాప కూడా తింటుంది కాబట్టి స్పైస్ తక్కువేసి చేశాను. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.